హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హాట్ వాటర్ కోసం చెప్తానండి. ఈ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇదిగోండి, హాట్ వాటర్ మన వెయిట్ లాస్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. చాలామందికి ఏంటంటే మార్నింగ్ వాక్ చేసుకునే టైం ఉండదు, ఎక్సర్సైజ్ చేసుకునే టైం ఉండదు. మళ్ళీ ఏంటంటే రోజులో మనం ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ ఇంటిలోనే మనం ఈజీగా మన వెయిట్ని ఎలా తగ్గించుకోవాలా అనేది నేను మీకు ఈరోజు చెప్తానండి. ఏమీ లేదు, చాలా సింపుల్. మనము హాట్ వాటర్ని వాడితే మనకి 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. నేనైతే ఏమీ చేయనండి, ఓన్లీ హాట్ వాటర్నే తాగుతాను. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది. దానివల్ల నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఇంతకుముందు చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగు లేవగానే ఖాళీ కడుపులో నేను మార్నింగ్ లేవగానే కిచెన్కి వెళ్ళి ఇదిగోండి హాట్ వాటర్ని తీసుకుంటాను. ఇలా 1 గ్లాస్ ఫుల్గా. మనం టీ ఎలా తాగుతామో అంత హాట్గా ఉండాలండి, చాలా కొద్ది వేడిగా ఉండాలి. ఇలా మనకి తాగుతూనే ఉండాలి. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత మనం ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తింటాం కదా. దానికి ఏంటంటే భోజనం చేసిన 1 గంట తర్వాత లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే మళ్ళీ 1 గ్లాసు వేడి నీరు, హాట్గా ఉండాలండి. వేడి నీరు ఏంటంటే మనం తీసుకోవాలి. మనం టీ తాగేటప్పుడు ఎంత వేడిగా ఉంటుందో అలా. నెక్స్ట్ ఏంటంటే డిన్నర్ తర్వాత మళ్ళీ అలాగే 1 గ్లాస్ తీసుకోవాలి. పడుకునే ముందు ఏంటంటే మనం 1 గ్లాసు హాట్ వాటర్ని తీసుకొని పడుకోవాలి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. దీనివల్ల మీకు ఏంటంటే రిజల్ట్ 1 మంత్లో తెలుస్తుందండి. ఎలా అంటే ఏదంటే కొందరు ఒక వారం వాడేసిన తర్వాత మాకు వెయిట్ లాస్ అవ్వట్లేదంటే అలా కాదు, కంటిన్యూగా మనం తీసుకోవాలి. చాలామందికి ఇది స్టార్టింగ్లో నచ్చదు, కానీ దీన్ని ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే వాడతాను. నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఏమో నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పుడు డాక్టర్స్ నాకు చెప్పారు ఏంటంటే డైలీ హాట్ వాటర్ తాగాలి. డైలీ హాట్ వాటర్ తాగడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఏంటంటే డైజెషన్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా చక్కగా అయిపోతుంది. మనం భోజనం చేసిన తర్వాత 1 గ్లాస్ హాట్ వాటర్ని తీసుకున్నాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దానివల్ల ఏంటంటే డైజెషన్ చక్కగా అయిపోయి మనం ఏది ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నా అది మన ఒంటికి పట్టదనమాట. అప్పుడు మనకి ఒంటికి పట్టకపోతే మనం లావు అవ్వము. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మోషన్స్ చాలా క్లియర్గా అవుతాయి. చాలామందికి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఏంటంటే కొందరు మోషన్ టైట్ అవుతుంది. అప్పుడు టైట్ అవడం వల్ల మనం మోషన్కి వెళ్ళేటప్పుడు బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది ఏమీ లేకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు, మీరు వేడి నీరు వాడి చూడండి, దీని రిజల్ట్ ఎంత బాగుంటుందో. మోషన్ క్లియర్ అయితే బ్యాక్ పెయిన్ అంటే నొప్పి రాకుండా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. ఒకటి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ మోషన్స్ చాలా క్లియర్గా అవుతాయి. మీ వెయిట్ లాస్ కూడా చాలా క్విక్గా అవుతుంది. నేను చెప్పినట్లు మార్నింగ్ ఖాళీ కడుపులో, నెక్స్ట్ ఏంటంటే లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత రోజులో 3 సార్లు మనం సింపుల్ కదండి. ఈ 3 సార్లు మనం ఈ వేడి నీరుని తాగితే, ఇంకా ఎక్కువగా తాగినా పర్వాలేదు, మీరు ఇది అలవాటు చేసుకుంటే మీకు దీని రిజల్ట్ 1 మంత్లో తెలుస్తుందండి. హాట్ వాటర్ బాటిల్లో మనం నిల్వ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు మనం దాన్ని తాగవచ్చండి. ఇది స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అలవాటు అయిన తర్వాత ఒక్కరోజు మనం తాగకపోయినా ఏదోలా అనిపిస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ డీప్ ఫ్రై ఐటమ్స్ పూరి కానీ వడలు కానీ ఇవన్నీ తినేటప్పుడు ఏంటంటే అవి ఆయిలీ కదండి. మనం అప్పుడు ఏం చేయాలంటే అవి తిన్న తర్వాత మనము 1 గ్లాస్ హాట్ వాటర్ని మనం అది తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒక గ్లాస్ హాట్ వాటర్ని తీసుకుంటే మనకి ఏంటంటే అది మన బాడీకి తగలదనమాట, ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు, మనకి ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఈ హాట్ వాటర్ తాగితే ఫ్యాట్ బర్న్ అవుతుందండి, ఈజీగా మనకి ఇది యూజ్ అవుతుంది. మీకు ఇది ఎంతవరకు యూజ్ అయింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కాకపోతే ఏంటంటే మనకి ఒక రోజులో దీని రిజల్ట్ మనకి రాదండి. మన డైలీ లైఫ్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. 1 మంత్ తర్వాత మీకు వెయిట్ తగ్గినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.
ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయినా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను హాట్ వాటర్ని ఎలా నిల్వ ఉంచుకుంటానో, ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. అంతవరకు బాయ్. నేను డైలీ ఇలా మనకి ఇలాగా మార్కెట్లోన గిన్నెల షాప్లో ఇలాంటివి దొరుకుతాయండి. నేను ఈ రియో బ్రాండ్ని వాడుతున్నాను. ఇలా వాటర్ దాంట్లో వేసుకొని మనం ఇదిగోండి ఇలా ఆన్ చేసుకుంటే మనకి ఈజీగా మనం వేడి చేసే ప్రతిసారి తాగినప్పుడల్లా వేడి చేయాలంటే చిరాగ్గా ఉంటుంది కదా. అందుకే ఇలా దీంట్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్లో అది వేడైపోతుంది. తర్వాత ఏంటంటే ఇదిగోండి హాట్ వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి మార్కెట్లో. దాంట్లో వేసుకొని హాట్ వాటర్ని ఉంచుకుంటే మనకి రోజంతా యూజ్ అవుతుంది అనమాట. అది నేను ఎలా చేస్తాను అనేది చూడండి.